ఇంత చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడు, ఇంత రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నప్పుడు, ఏ బేసిస్ మీద ఇప్పుడు వ్యతిరేకించిన పార్టీలని కూడా కాంగ్రెస్, ఎస్పీ, అసదుద్దీన్ ఓవైసీ అట్లా ఈ పార్టీలన్నీ కూడా అపోజ్ చేస్తున్నాయి కదా. ఏ ప్రాతిపదికన అపోజ్ చేస్తున్నా నాకు అర్థం కాదు. నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే లీగల్ ఒకటి రిజిస్ట్రేషన్ చేయమన్నారు ప్రాపర్టీస్ని డిజిటైజ్ చేసి రికార్డ్ చేసి రిజిస్టర్ చేయండి. అప్పుడు రికార్డులో ఉంటుంది ఈ ప్రాపర్టీ ఇదని చెప్పేసి. రేపు ఎవడైనా అమ్మడానికి వెళ్తే తెలిసిపోతుంది వాడికి ముందే. వాడు కొనుక్కున్న తర్వాత కాదు, లేకుంటే వాడు అమ్మిన తర్వాత కాదు, వాడు దానికన్నా ముందే మనకు తెలియాలి అది వర్క్ ప్రాపర్టీ ఉందా లేదా, అది ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు. ఇప్పటి నుంచి అట్లీస్ట్ వక్ఫ్ ల్యాండ్ డొనేట్ చేస్తున్నప్పుడు దాన్ని రిజిస్టర్ చేయండి. ఇప్పుడు ఎవరు డొనేట్ చేయలేడు. అది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఫ్యామిలీస్ ఇంకా చిన్నగా అయిపోయింది ప్రాపర్టీస్ అని. 400 గజాలు 300 గజాలకు వచ్చేసినాయి ఏకర్ల నుంచి. ఎందుకంటే ఒక 3-4 జనరేషన్స్ వచ్చేదాకా పిల్లలు డివైడ్ చేసి తక్కువ చెప్పారు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముతావలీస్ అంటారు వీళ్ళు, ఈ మెయింటైన్ చేసేటోళ్ళు వీళ్ళందరూ, ఈ దర్గాలు కానీ అదే వాళ్ళే ఇది అన్నిటికంటే పెద్ద కరప్షన్. హైదరాబాద్లోని చాలా మటుకు వక్ఫ్ బోర్డ్ CEO అని చెప్పారు. అప్పుడు వీళ్ళే ల్యాండ్ అంతా కొట్టేశారు, వాళ్ళే అమ్ముకున్నారు, వాళ్ళే లీజ్కి ఇచ్చుకున్నారు. రూపాయి లీజు ఏకర్కి. మా దగ్గర ఉన్న కేరళలో రూపాయి లీజ్కి ఇచ్చారు అక్కడ. సో ఇది కాకుండా కంట్రీస్ ఇక్కడ ఈ ఇస్లామిక్ లా ఫాలో చేస్తున్న కంట్రీస్లో కూడా ఇది లేదు. కానీ మన దేశంలో ఉంది. టర్కీలో రద్దు చేశారు, సిరియాలో రద్దు చేశారు. అదే అంటారు. సో అక్కడేం లేనిది రూల్స్ మన దగ్గర ఎందుకు తీసుకొచ్చారండి? సో ఏం డిసిషన్ ఏంది, ఎట్లా వక్ఫ్ బోర్డ్ డిసిషన్ 1923లో ఉన్నది 2013కి వచ్చినప్పుడు ఎట్లా మారిందని మనకు చాలా ఇంపార్టెంట్. అది దట్ ఇదేం మేజర్ చేంజ్ ఇన్ డెఫినేషన్ వాజ్ మేడ్ ఇన్ 2013. నేను యాక్ట్ని చదువుతున్నాను. when the expression of permanent dedication for a person professing Islam, అంటే ఇస్లాం ఫాలో చేస్తున్న ఆయన టర్న్ చేసేసి ఏం చేశారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, పర్మనెంట్ డెడికేషన్ బై ఎనీ పర్సన్. యూజువలీ ల్యాండ్ డొనేట్ చేసేది వక్ఫ్ ఎవరైనా ముస్లిమ్సే చేస్తారు, ముస్లిం దానికి. అది కాదంట, ఎవడని ఇవ్వచ్చంట. రేపు వచ్చి అంటారు మీ చుట్టాలు ఆయన ఉన్నారు కదా మీ మామ, ఆయన ఇచ్చేసిండు ఆ ల్యాండ్, నీకేం తెలుసు మాకు ఇచ్చేసిండు అంటాడు. ఇట్లా ఇస్తారండి అట్లా? It is a Islamic person, Muslim person donating for a Muslim cause. ప్రొఫెసింగ్ ముస్లిం కాదు. అది తీసేసి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఎనీ పర్సన్ చేసేస్తారు. ఎందుకు చేశారు అందరికి తెలుసు. ఇది ఓట్ల కోసం, ఈ రాజకీయం కోసం చేసుకున్నారు వీళ్ళు. సో దాట్ ఇట్ సెల్ఫ్ చాలా మటుకు లిటిగేషన్స్ వచ్చేసినాయి అనమాట. అది అక్కడి నుంచే మొత్తం కరప్షన్ మొదలైంది 2013 నుంచి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే 40,000 కేసులు కోర్టులలో పడి ఉన్నాయి. దాంట్లో చాలా మటుకు ట్రిబ్యునల్స్ దగ్గర ఉంది. ఈ 40,000 కేసులు ట్రిబ్యునల్ దగ్గర ఉంది. ఏది వక్ఫ్ ట్రిబ్యునల్. వాళ్ళకి డెడ్ లైన్ లేదు రాజు గారు. ఏ కోర్టుకైనా కొంచెం డెడ్ లైన్ అని ఉంటుంది కదా, 2 సంవత్సరాలు ఫినిష్ చేద్దాం, 3 సంవత్సరాలు లేదు. వాళ్ళు ఎప్పుడు దాకా నడిపించుకోవచ్చు కేసు. వాడు వెళ్ళిపోతాడు, నెక్స్ట్ కేసు వేసిన మనిషి వెళ్ళిపోతాడు. వీళ్ళ వక్ఫ్ బోర్డ్ అయితే అక్కడే ఉంటుంది, ఎక్కడ పోదు. సో ఎవరికి దీంట్లో పెండింగ్ లేదు. సో దీంట్లో ఏమైపోయిందంటే కొన్ని కమ్యూనిటీస్, ఎస్పెషల్లీ బోరాస్ కానివ్వండి, ఓబీసీ ముస్లిమ్స్, కొన్ని షియా వాళ్ళు కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, మాకు ఈ లా మార్చాలండి, ఇది ఇట్లా నడవదు, ఇది నడవకూడదు ఇట్లా అని చెప్పి వాళ్ళే ఇచ్చారు. సో వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగారు ఓవైసీకి ప్రాబ్లం ఏంటి, అఖిలేష్కి ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి ఒకటి ఓబీసీ ముస్లిమ్స్కి ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పస్మంతా ముస్లిం, వాళ్ళ వక్ఫ్ ఏ ఔలాద్ అని ఒకటి ఉంది వాళ్ళది, అల్-ఔలాద్ అని. సో దాంట్లో ఎట్లా అంటే ఈ ఉమెన్కి, లేడీస్కి ఇన్హెరిటెన్స్ లేదు. అమ్మ నాన్న లేని పిల్లలు కూడా ఇన్హెరిటెన్స్ లేదు, ఇవ్వరు. సో దిస్ హ్యాస్ టు బి అడ్రస్డ్. ఈ బిల్లా తీసుకొస్తున్నారు. అమ్మ నాన్న పోయినాం కానీ ఆ పిల్లలకి ఆ ప్రాపర్టీ మీద ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంటే వాళ్ళకి హక్కు ఉంది దాని మీద అని చెప్పేసి. సో ఈ కంప్లీట్లీ వక్ఫ్ బోర్డ్ నుంచి తీసేసి ఈ కంప్లీట్గా ఈ పస్మందా ముస్లిమ్స్ కానీ, బోరాస్ కానీ, షియాస్ కానీ, వీళ్ళు ఓబీసీ ముస్లిం అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. దానికోసం మహిళలకి ఇస్తానగానే ఓవైసీ మొదలుపెట్టిండు, ఏడుపు మొదలుపెట్టిండు. ఓకే, ఈవెన్ సచార్ కమిటీ రిపోర్ట్ 2006లో కూడా చెప్పారు. ఏది ముస్లిమ్స్ కోసం పెట్టిన కమిషన్ అది. వాళ్ళు చెప్పారు దెర్ ఇస్ అ నీడ్ ఫర్ రెగ్యులేషన్ అండ్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఇంక్లూజన్ ఆఫ్ నాన్ ముస్లిం ఎక్స్పర్టీస్ ఇన్ వక్ఫ్ మేనేజ్మెంట్. ఆ ల్యాండ్ మేనేజ్ చేయడానికి బయట నుంచి మనుషులు తీసుకురండి. మీరు అదేం అలౌ చేయరు. మీరు మా హిందూ గుడుల్లో వచ్చి కూర్చుంటారు కానీ అక్కడ మేము కూర్చోకూడదు. అది ఎక్కడ న్యాయం అండి? అదే అర్థం కావట్లేదు. సో డెఫినెట్లీ దీంట్లో 40 అమెండ్మెంట్స్ ఉందని చెప్తున్నారు. దాని డీటెయిల్స్ ఇంకా రాలేదు. బహుశా ఓవరాల్ లెవెల్లో ఈ కరప్షన్ తగ్గించడానికి, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్కి ఒక లీగల్ ఒక శాంక్టిటీ ఇవ్వడానికి డెఫినెట్లీ మన మోదీ గవర్నమెంట్ చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవ్స్ అన్నమాట. ట్రిపుల్ తలాక్ చూసాం ముస్లిం కమ్యూనిటీకి, ఇది చూస్తున్నాం. నెక్స్ట్ ఉన్నది యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది 3 వచ్చేస్తే మోదీ గవర్నమెంట్ హస్ డన్ ఎ వరల్డ్ ఆఫ్ గుడ్ ఫర్ ద ముస్లిం కమ్యూనిటీ. తీసుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు, తీసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇన్ని రోజులు వెయిట్ చేస్తారు కదా. మోదీ గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాలు ఉండే, వాళ్ళు ఇప్పుడే లేచారు వాళ్ళు.
ఎందుకంటే ఎలక్షన్ తర్వాత వాళ్ళు కూడా తెలిసిపోయింది మన ఈ హిందూ కమ్యూనిటీని మీరు ఇట్లా వాళ్ళని ఇడిచేశారు మొత్తం, వీళ్ళు ఏంటంటే ఆడుకుంటున్నారు వక్ఫ్ వాళ్ళు, యూ హ్యావ్ టు కంట్రోల్ దమ్, దానికోసం చేశారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.